ఏఎం న్యూస్కి స్వాగతం. నంద్యాల జిల్లా రుద్రవరం మండల కేంద్రంలో గల మండల పరిషత్ సమావేశ భవనంలో మంగళవారం నాడు ఎంపీపీ మబ్బు బాలస్వామి ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో మండలంలో మండల కేంద్రంలో గల ప్రధానమైన సమస్యలు తమ దృష్టికి వచ్చాయని, వాటిని త్వరలో సంబంధిత అధికారులతో చర్చించి పరిష్కరిస్తామని, పార్టీలకు అతీతంగా నాయకులు సమావేశాలకు హాజరయ్యి వారి సమస్యలను తెలియజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల మండల స్థాయి అధికారులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గౌరవ సభ్యులు మిమ్మల్ని కోరుకుంటూ ఈనాటి సర్వసభ్య సమావేశాన్ని మనం స్టార్ట్ చేస్తాం కాబట్టి రావడమే కాకుండా ఈరోజు ఇక్కడున్న సమస్యలని గతంలో ఎన్నికల ముందు వచ్చినప్పుడు కళ్ళారా చూసి ప్రజలందరినీ కూడా కలిసి ఆ సమస్యలన్నీ కూడా మా దృష్టిలో ఆల్రెడీ ఉన్నాయి. ఇప్పుడు కేవలం సమస్యలు వినే రోజులు అయిపోయినాయి. సమస్యలు తీర్చే సమయం వచ్చింది కాబట్టి ఇప్పుడు అధికారులందరితో కూడా ఎప్పటికప్పుడు మాట్లాడడం జరుగుతుంది. ఆ సమస్యలన్నీ కూడా లోకల్గా తీర్చే సమస్యలు కొన్ని ఉంటాయి, జిల్లా స్థాయిలో అధికారులతో మాట్లాడి తీర్చేవి కొన్ని ఉంటాయి, రాష్ట్ర స్థాయిలో ఉన్న అధికారులతో మాట్లాడి తీర్చే సమస్యలు కొన్ని ఉంటాయి. ఇవన్నీ కూడా మేము డివైడ్ చేసుకొని ఏ సమస్య ఎట్లా తీర్చాలా, ఎట్లా చేయాలనేది అన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం కూడా వెళ్ళడం జరుగుతుంది. రుద్రవరం టౌన్లో కూడా మేము ప్రచారం జరిగినప్పుడు కొంతమంది చాలా తీవ్రంగా ఉన్న సమస్యలు ప్రత్యేకంగా నేనే రాసుకోవడం జరిగింది. అవన్నీ కూడా అధికారులతో మాట్లాడి అవన్నీ కూడా చేయడానికి అన్నీ కూడా ఒక ప్లానింగ్ ప్రకారం కూడా వెళ్ళడం జరుగుతుంది. ఒకటి, నేను టౌన్లో జరుగుతున్న మీటింగ్లు కావచ్చు, మున్సిపల్ మీటింగ్లో కావచ్చు, అన్ని చోట్ల కూడా ఒకటే చెప్తున్నాను. ఈరోజు ఒక పద్ధతి ప్రకారంగా మనం రాజకీయం చేయాలి, ఒక పద్ధతి ప్రకారంగా మనం ముందుకు వెళ్ళాలి అంటే పార్టీలకు అతీతంగా కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది ఏంటంటే, ఇప్పుడు నేను మీటింగ్కి వచ్చాను కాబట్టి వైసీపీ నాయకులు రాకూడదు, లేకపోతే ఇంకో పార్టీ నాయకులు రాకూడదు అనేది రూల్ ఎక్కడ లేదు. ఇక్కడ మేము వచ్చి కూర్చున్నాము అంటే అధికారులందరూ కూడా ఇక్కడే ఉంటారు. అది వైసీపీ సర్పంచ్ కావచ్చు, తెలుగుదేశం పార్టీ సర్పంచ్ కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఎవరైనా సరే వచ్చి మీ సమస్యలు, మీ ఊర్లో ఉన్న సమస్యలు, మీ వార్డులో ఉన్న సమస్యలు మీరు చెప్పుకుంటే ఇందాక చెప్పినట్టుగా కూడా ఇక్కడ అధికారులందరూ కూడా ఉంటారు కాబట్టి ఆ సమస్యలు వెంటనే తీర్చడానికి ఒక అవకాశం ఉంటుంది. సో తప్పకుండా ఇది ఏదో కేవలం తెలుగుదేశం పార్టీ నాయకులు ఎక్కువ మంది కూర్చున్నారు కాబట్టి ఇది తెలుగుదేశం పార్టీ మీటింగ్ కాదు. ఎవరైనా వచ్చి సామాన్య ప్రజలైనా సరే మీరు లేచి మీ సమస్య నా ముందని చెప్పి ఆ సమస్యను తీర్చుకోవడానికి ఒక మంచి అవకాశంగా భావించాలే తప్ప వేరే విధంగా దీన్ని చూడకూడదని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ, ఎన్నికలకు ముందు రాజకీయం చేద్దాం. ఈ 5 సంవత్సరాలు నాకు కావాల్సింది పనులు చేయడం. ప్రతి ఒక్క గ్రామంలో రోడ్డు ఉండాలా, ప్రతి ఒక్క గ్రామంలో కాలువలు ఉండాలా, ప్రతి ఒక్క గ్రామంలో ఎక్కడ కూడా ఇల్లు లేవకుండా ప్రతి ఒక్కరు కూడా సొంత ఇల్లు ఉండాలా, ఈ ఉద్యోగాలు రావాలా. ఇవన్నీ కూడా జరగాలంటే మనం అందరం కూడా కలిసికట్టుగా ఉండి పని చేయాల్సిన అవసరం ఉంది. ఎక్కడైనా అధికార పార్టీ వాళ్ళు ఈ పని చేస్తే బాగుంటుందని మీకు అనిపిస్తే అది ఏ పార్టీ వాళ్ళైనా సరే మాకు సలహాలు చెప్పచ్చు, ఆ సలహాలు కూడా తీసుకోవడం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇటువంటి మీటింగ్స్ ఇటువంటి మేము వచ్చినప్పుడు ఇది ఒక అవకాశంగా భావించి ప్రజలు, మిగతా నాయకులు కూడా మన సమస్యలు చెప్పుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఈ కార్యక్రమంకి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీటింగ్ మొదలవుతుంది. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ నుంచి కూడా కొత్తగా పథకాలు ఏమి వస్తున్నాయి, ఏమి వచ్చినాయి, ఏమేమి చేయబోతున్నాం అనేది ప్రభుత్వం తరఫు నుంచి వాళ్ళందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇదే కాకుండా ఈరోజు తెలుగులో నీళ్ళు వదిలినారు. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ మంచి రోజులు వచ్చాయని ఒక ఆలోచనలో ప్రజలందరూ కూడా ఉన్నారు. కేవలము
తెలుగులో నీళ్ళే కాదు, కేసీ కెనాల్ నీళ్లు కావచ్చు, కుందు కావచ్చు, అన్ని చోట్ల కూడా ఈ రోజు రైతులు బాగుపడతాము, మళ్ళీ మంచి రోజులు వచ్చాయని ఆలోచనలో ఉన్నారు. కానీ తెలుగు గంగలో ప్రాబ్లం ఏంటంటే మీరు రుద్రవరం మండలంలో మీకు తెలుగు కాలువ ఉన్నా కూడా పిల్లకాలువలు డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ ఈ పిల్లకాలువ లేకపోవడం వల్ల చాలా గ్రామాలలో నీళ్లు పోవట్లేదు. ఈ సమస్యలన్నీ కూడా ఉన్నాయి. తప్పకుండా తెలుగు గంగ కింద ఉన్న ఆయకట్టు కూడా పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాని మీద కూడా మేము ప్రత్యేకమైన దృష్టి పెట్టబోతున్నాము. ఇట్లా అన్ని శాఖల నుంచి ఏమేమి జరగబోతున్నాయి, ఏమేమి ఇంకా మనం పనులు చేసుకోవాలా, మీ మండలానికి ఇంకా ఎన్ని నిధులు తీసుకురావాలనేది కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టడం జరుగుతుంది. అంతేకాకుండా మరి ప్రతి ఒక్క మండలానికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క మండలానికి తాలూకా అంతా కాదు, ప్రతి ఒక్క మండలానికి 2 కోట్ల రూపాయలు ఆల్రెడీ ఇచ్చారని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. సో చిన్న రోడ్లు కానీ లేకపోతే తాగునీటి సమస్య కానీ ఇంకోటి ఏదైనా ఉన్నా కూడా అవి ఇప్పుడు మీరు చెప్తే అవన్నీ కూడా నోట్ చేసుకొని అవసరమైతే ప్రత్యేకమైన దృష్టి ఆలోచన మీద పెట్టాలని, ఇంకొక 1 కోటి రూపాయలు మనం కావాలంటే ప్రతి ఒక్క మండలానికి తెప్పించుకుందామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇవి మామూలుగా వచ్చే నిధులు అంటే డిఫరెంట్ శాఖల నుంచి వచ్చే నిధులు కాకుండా ఇది కేవలము ప్రస్తుతానికి డెవలప్మెంట్ కోసం ఇచ్చే నిధులు కాబట్టి దీన్ని తప్పకుండా వెంటనే పనులు చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఏదైనా ఉన్న సమస్యలు కూడా చెప్పండి. అది ఇప్పుడే స్టార్ట్ చేస్తాం కాబట్టి అవి వచ్చే రోజులు అన్ని కూడా పూర్తి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, గత 5 సంవత్సరాలు ఏం జరిగిందో పక్కన పెడతాం, ఏమీ జరగలేదు, అది వేరే విషయము. ఇప్పుడు అధికారులకి పనులున్నాయి, నాయకులకి పనులున్నాయి, అందరూ కూడా పనిచేసి మన రుద్రవరం మండలాన్ని కావచ్చు, మన ఆలగడ్డ తాలూకాన్ని కావచ్చు ముందుకు తీసుకెళ్లే దిశలో మనమందరం కూడా దృష్టి పెట్టామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.